హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇది వెనస్డే వ్లాగ్ ఫ్రెండ్స్. సో వెనస్డే రోజు నేను బియ్యం పొద్దున నానబెట్టేసాను, సాయంకాలం రోజు మళ్ళీ రుబ్బి పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మళ్ళీ థర్స్డే వ్లాగ్ ఇది. సో థర్స్డే రోజు ఇంకా ముగ్గేసేసుకున్నాను. ముగ్గేసి లేట్ అయిపోయింది, లేట్ లేసాము. సో ఇక్కడ ఇంకా నేను పచ్చడి నూరాలి. సో పుదీనా పచ్చడి అంటే పుదీనా, పెద్ద మెంతము, అట్లాగే నువ్వులు వేసి పచ్చడి నూరుతాను. సో అది ఏరి పెట్టుకోవాలి. ఇక్కడ ఆలుగడ్డ పొట్టు కూడా చేస్తాను దోశలకి. సో అందుకే ఇది ఆలుగడ్డలు కడిగి పెట్టేసుకున్నాను. ఒక కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇది దోశలు చేసినామంటే ఎంత పని ఉంటుంది అంటే ఒకసారి మనము పచ్చడి అలాగే ఆలుగడ్డ పొట్టు చేసి పెట్టుకున్నాం అనుకో 2 రోజుల దాకా పురుసత్ అనుకోండి. సో ఇక్కడికి ఇంకా నేను చాయ్ లేట్ అయిపోయింది. సో ఇంకా చాయ్ ఎప్పుడు నేను మొహం కడుక్కొని చాయ్ పెట్టుకొని తాగినాకనే బయటికి వెళ్తాను. సో నేను ఫస్ట్ లేట్ అయిపోయిందని ముందు బయటికి వెళ్ళేసి ముగ్గేసేసినాక మళ్ళీ వచ్చేసి ఇంకా ఇక్కడ అంతా ఏరి పెట్టేసుకున్నాను. నేను పుదీనా, పెద్ద మెంతం గిట్ట ఏరి పెట్టేసుకొని పచ్చడికి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడనేమో ఇంకా ఆలుగడ్డ కడిగేసి 2 ముక్కలుగా కట్ చేసి పెడతాను, ఉడకబెట్టేస్తాను ఆలుగడ్డ పొట్టుకు. మా ఇంట్లో కంపల్సరీ దోశలు చేసినప్పుడు ఈ 2 ఉండాలి, ఆలుగడ్డ పొట్టు కర్రీ ఉండాలి, అలాగే పచ్చడి ఉండాలి. అట్లయితే తింటారు వీళ్ళు. మా పిల్లలకి ఎక్కువ ఇష్టం అంటే పచ్చడి ఇష్టం మా పిల్లలకి. సో ఇక్కడ ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి ఉడకబెట్టేస్తాను ఒక విజిల్ వచ్చేంత వరకే. నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సింక్ పక్కన పెట్టాను అనమాట, ట్రైపాడ్. దాంట్లోకి ఎందుకో ఏమో సడన్గా అది ఏమైపోయిందంటే ఫోన్ ఇట్లా జంప్ అయిపోయింది. అది జంప్ అయిపోయి ఇట్లా దాంట్లోకి వెళ్ళి ట్రైపాడ్లోకి వెళ్ళి సింక్లో నీళ్ళల్లో పడిపోయింది. నీళ్ళల్లో పడిపోయి నాకు ఎంత బాధ అయిందంటే అంత బాధ అయిపోయింది. అసలు రావట్లేదు కూడా సరిగ్గా, లైట్గా వచ్చింది వీడియో షూట్ చేసేటప్పుడు. అయితే మొత్తం ఇట్లా చీమల్లాగా వస్తుంది. అది ఎందుకో మరి ఆ ట్రైపాడర్కి సరిగ్గా కూర్చోలేకపోయింది. దానికి మనకి రబ్బర్ లాగా ఇస్తారనమాట, రబ్బర్ ఉంటుంది కదా మనం కూర్చోబెట్టినప్పుడు. అది ఇట్లా సడన్గా ఇట్లా వదిలేసేసినట్టు అయిపోయింది. అది పోయి అందులో షింకులో పడిపోయింది. పక్కనే ఉంది, షింకు పక్కనే పెట్టాను నేను ట్రైపాడర్. చాలా ఇబ్బంది అయింది నాకైతే. కానీ కొంచెం క్లారిటీ అయితే బాగా ఉండట్లేదు అన్నమాట. అది ఫ్రెండ్స్. సో ఇంకా విజిల్ ఒకసారి క్లీన్ చేసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి విజిల్ క్లీన్ చేస్తాను అనమాట. ఈ మధ్యలో ఎందుకో కాక్రోచ్ కూడా ఎక్కువ అయిపోయినాయి, చిన్న చిన్న కాక్రోచెస్ వస్తున్నాయి. సో అందుకే భయం వేస్తుంది. విజిల్ ఎంత తోమినా లోపలికి కాక్రోచ్ గిట్ట పోతుందేమో. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను, ఒక్కోసారేమో మా పనామా ఇస్తే అక్కడ వేసేస్తుంది, మళ్ళీ కడగాల్సి వస్తుంది. సో అది ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ ఉల్లిగడ్డలు అన్నీ కోసి పెట్టుకుంటాను. ఆలుగడ్డ పొట్టుకైతే ఉల్లిగడ్డలు ఎక్కువ కోసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు ఎక్కువ కోసుకుంటేనే మనకి కర్రీ అనేది అది ఆలుగడ్డ పొట్టుకు ఉల్లిగడ్డ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా చాయ్ అయిపోయింది. పక్కన వేడి నీళ్ళు పెట్టాను అనమాట. సో వేడి నీళ్ళు పెట్టాను, ఇంకా వేడి నీళ్ళతో కొద్ది గ్లాసెస్ కూడా కడిగేస్తున్నాను. బాగానే తోముతుంది బాసనలు, కానీ మళ్ళీ కూడా ఒకసారి కడుగుతాను అన్నమాట. వేడి నీళ్ళతో కడిగేసుకొని ఇంకా చాయ్ పోసేసుకుంటా. లేట్ లేసినందుకు చాయ్ కూడా లేట్గా పెట్టేసుకున్నా. ముందు పిల్లలకు వేడి నీళ్ళు పెట్టాను, ఇంకా పెట్టేసి అక్కడ చాయ్ పెట్టాను. మళ్ళీ చాయ్ కాగానే ఇంకా ఆలుగడ్డ ఉడకబెట్టడానికి పెట్టేసిన. ఎందుకంటే లేట్ అయిపోయింది, 6 o'clock లేసిన అనమాట నేను. ఇంకా నిద్ర మబ్బులనే ఉన్నా అనమాట. నాకు అప్పటికి అసలు పని ఫస్ట్ చాయ్ తాగితే నాకు నిద్ర మబ్బు అంటూ పోతుంది. మీకు అట్లనే అనిపిస్తుందా ఫ్రెండ్స్? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాయ్ తాగితేనే రిలాక్స్గా ఉంటుంది. ఇన్ని పనులు అంటే అన్ని చేస్తాం మనం.
ఇక్కడ నాకు మా వారికి చాయ్ పోసేసుకుంటున్నా. సో ఇంక ఉల్లిగడ్డలు అన్నీ ఒక పాలిథిన్లో కోసి ఇక్కడ అంతా పొట్టు ఇటంతా ఇంకా కోసిన చెత్త అంతా ఉంటుంది, ఉల్లిగడ్డ పొట్టు ఇప్పుడు ఆలుగడ్డ పొట్టు తీసిందంతా ఒక కవర్లో వేసేసుకుంటాను. కవర్లో వేసేసుకొని ఇంకా పడేస్తాను. ఉల్లిగడ్డలు ఒకటేసారి 100కు 4 కిలోలు అనగానే తీసుకున్నాను. నేను తీసుకున్నందుకు సగం ఖరాబ్ అయిపోయినాయి అవి. అట్లా ఒకటేసారి అందుకే 4 కిలోలు అట్లా తీసి పెట్టుకుంటే కష్టం. కానీ 100కు 4 కిలోలు వస్తున్నాయి కదా మంచి ఉల్లిగడ్డ అని తీసుకున్నందుకు కొన్ని ఖరాబ్ వెళ్ళినాయి. ఇంకా నేను చేతితోనే కోస్తాను, అంటే ఇట్లా చేతుల్లో పెట్టి కోస్తాను. ఎక్కువ అయితే నేను దానిపైన ఏమో చాపింగ్ బోర్డు ఉంది, ఆ చాపింగ్ బోర్డు మీద ఎక్కువ అలవాటు లేదు నాకు. చేతిని అన్ని ఇట్లా దబదబా కొయ్యడం అలవాటు అనమాట. ఇక్కడ చూడండి ఒకటే విజిల్ ఉడికిపోయింది. ఇంకే నీళ్ళు ఉడకబోసి చల్ల నీళ్ళు పోసుకోవాలి. చల్ల నీళ్ళు పోసేసుకుంటే అసలు చాయ్ కూర్చొని హాయిగా కాసేపు కూర్చొని హాయిగా చాయ్ తాగింది మాట వేరు ఉంటుంది. ఇలా పని చేసుకుంటూ చాయ్ తాగాలంటే అసలు చాయ్ తాగినట్టే అనిపించింది నాకైతే. మీకు అట్లా అనిపిస్తుందా? ఒక బుక్క తాగుతున్నా పని చేస్తున్నా, ఒక బుక్క తాగుతున్నా అసలు చాయ్ తాగినట్టే అనిపించలేదు. మళ్ళీ రెండోసారి కూడా తాగినాను నేను చాయ్. అట్లా ఏంటంటే పొద్దున్న లేవనే కాస్త నేను మా కిటికీ కాడ మెట్ల కాడ కూర్చొని చాయ్ తాగుతా, లేదంటే చాయ్ తాగుకుంటూ ఫోన్ చూస్తాను అనమాట. అలా అయితే హడావుడి అయిపోయింది, అసలు చాయ్ తాగినట్టు అనిపించలేదు నాకైతే. ఒక బుక్క తాగుతున్నా ఆడబెడుతున్నా పని చేస్తున్నా అట్లా. సో ఇంకా ఆలుగడ్డ పొట్టుకు రెడీ చేస్తున్నా. ఇక్కడ ఆలుగడ్డ పొట్టు అయితే నేనేం చేశానంటే కడాయిలో ఎట్లా కడాయి తీసుకుంటాను అందరు. కడాయిలో కొంచెం నూనె పోసి దాంట్లో ఫస్ట్ కొంచెం మినపప్పు వేస్తా, ఆవాలు జీలకర్ర వేస్తా, అలాగే ఉల్లిగడ్డలు వేసేసి పచ్చిమిర్చి వేస్తా. ఇందులో పచ్చిమిర్చి వేసింది స్కిప్ అయిపోయింది అనమాట. అంటే ఏమంటారు అది నేను వీడియో అంటే ఎక్కువ స్టోరేజ్ వల్లదే ఆగిపోయింది అనమాట. పచ్చిమిర్చి కూడా వేసిన, కానీ వీళ్ళ మినపప్పు వేస్తే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కొంచెం చూసేయండి. ఇగో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇన్ని ఉల్లిగడ్డలు కొయ్యాల్సి వస్తుంది ఆలుగడ్డ పొట్టు కన్నప్పుడు. ఉల్లిగడ్డ ఎక్కువ ఉండాలి, ఆలుగడ్డ తక్కువ ఉండాలి అనమాట, అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఆలుగడ్డ పొట్టు. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇక మ్యూజిక్ పెట్టేస్తా, చూసేయండి.
ఇంకా ఇక్కడ పచ్చడి నూరడానికి నువ్వులు ఒక ప్యాన్లో నువ్వులు తీసేసుకున్నా. నువ్వులు తీసుకొని ఇంకా నువ్వులు కొంచెం చిటపటలాడేంత వరకు నువ్వులు ఫ్రై చేసుకుంటున్నాను. రోస్ట్ అంటారు కదా, అదే జర చిటపటలాగా వేయించుకుంటున్నాను నేనైతే. సో ఇంకా ఇక్కడ కొంచెం ఆయిల్ పోసేసుకుంటాను. ఆయిల్ పోసుకొని దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే పెద్ద మెంతం అన్నీ. ఇంకా ఇక్కడ ఆయిల్ తీసేసుకున్నా. ఇక్కడ ఇంకా కొత్తిమీర, పుదీనా వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. అట్లాగే పెద్ద మెంతం కూడా వేసేస్తాను. కరివేపాకు కూడా వేసుకోవాలి, వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సో కొంచెం నూనెలో కొద్దిగా అంతా ఇలా నీరు దీంట్లో నీరు అంతా పోయి అంతా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు మనం పుదీనా కడుగుతాం కదా, నీరంతా పోయేంత కడిగేసుకొని ఫస్ట్ ఏం చేయాలి, నువ్వులు ఇంకొక మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో కొంచెం ఉప్పుతో సహా మనం మిక్సీ పట్టుకోవాలి, లేకుంటే అతుక్కోపోతుంటుంది మిక్సీకి నువ్వులు. సో అది పచ్చడి ఇంక ఇక్కడ రెడీ అయిపోయింది. మొత్తం చూపించాను అంటే టమాటా, చింతపండు కూడా వేసాను, వెల్లుల్లి రవ్వలు కూడా వేసాను. సో ఇంకా పచ్చడి, ఇంకా ఆలుగడ్డ పొట్టు, దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దోశ అయితే ఎట్లా వేస్తాం మీకైతే తెలుసు కదా. 1 లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్.